తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో వర్షాలు దాదాపుగా అన్ని చోట్ల సమృద్ధిగా కురిశాయి. రైతులు కురిసిన వర్షాలను సద్వినియోగం చేసుకొని రబీ కాలంలో అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకొని సరియైన యాజమాన్య చర్యలు చేపట్టి అత్యధిక దిగుబడులు సాధించడానికి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దోహదపడే అవకాశం ఉంది. మరి తెలంగాణలో యాసంగి సాగుకు అనుకూలమైన పంటలేంటి? రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై నేలతల్లి ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రంలో 25% సాగు భూమిలో నల్లరేగడి భూములున్నాయి. వర్షాధారంగా ఈ భూముల్లో సాగు చేపట్టి రైతులందరూ 2 పంటల సరళిని గాని లేదా రబీ ఏకపంట విధానాన్ని గాని అవలంబిస్తారు. రైతులు వర్షాధార సాగు కింద నల్లరేగడి భూముల్లో కంది మినుము, కంది జొన్న, కంది పెసర, కంది కొర్రలు ఖరీఫ్లో సాగు చేయటం జరుగుతుంది. ఈ రైతులందరూ కూడా అంతర పంటను కోసుకుని కంది వరుసల మధ్య అంతర కృషి చేసి స్వల్పకాలిక పంటలైన ఉలవ, సజ్జ మరియు ఇతర పశుగ్రాసాలను సాగు చేయొచ్చు. ఉలవలను ముందస్తు రబీగా మరియు రబీ కాలంలో సాగు చేసుకోవచ్చు. ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చు. నేల తేమను నిలుపుకునే స్వభావాన్ని మరియు ఆయా ప్రాంతాల్లో మొదటి పంటను దృష్టిలో ఉంచుకుని సకాలంలో విత్తిన మిగులు తేమను లేదా ఆలస్యంగా కురిసే వర్షాన్ని ఆధారంగా చేసుకుని మంచి పంట పండించవచ్చు. PHG 62, P2M 1, PHG 9 మరియు CRHG 19 వంటి 90 నుంచి 100 రోజుల్లో కోతకు వచ్చే రకాలను ఎకరాకు 8 నుంచి 10 కిలోలు వరుసల్లో విత్తిగాని లేదా 12 నుంచి 15 కిలోలు వెదజల్లే పద్ధతిలో గాని విత్తి సాగు చేసుకోవాలి. సజ్జ పంటను సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. 65 నుంచి 70 రోజుల్లో కోతకు వచ్చే HHB 67, 80 నుంచి 85 రోజుల్లో కోతకు వచ్చే PHB 3, ICMH 856 వంటి హైబ్రిడ్లను ఎంచుకుని సజ్జ పంటలో అధిక దిగుబడి సాధించవచ్చు. ఎకరాకు 1.5 నుంచి 2 కిలోల విత్తనాన్ని వరుసల్లో విత్తాలి. పశుగ్రాసాలైన గడ్డి, జొన్న, మొక్కజొన్నలను అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చు. అదేవిధంగా మేతకు పనికి వచ్చే అలసందలను సెప్టెంబర్ నుంచి జనవరి వరకు విత్తుకోవటానికి అవకాశం ఉంటుంది. పప్పు జాతి అయిన లూసర్న్ అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకోవటానికి అనుకూలం. కొన్ని ప్రాంతాల్లో నల్లరేగడి భూముల్లో ఖరీఫ్ సమయంలో బీడుగా ఉంచి రబీలో జొన్నగాని, శనగగాని, ధనియాలు, కుసుమలు మరియు వాము లాంటి పంటలను సాగు చేస్తున్నారు. మెట్ట ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశాల్లో వాతావరణంలోని మార్పులను తట్టుకుని కనీస దిగుబడిని ఇచ్చే పంట జొన్న. రబీలో అక్టోబర్ చివరిలోపు విత్తుకుంటే పంట చివరి దశలో బెట్టకు గురికాకుండా కాపాడుకోవచ్చు. రబీలో CSV 216R, CSV 14R, M35-1, కిన్నెర వంటి రకాలను CSH 15R, CSH 16 వంటి హైబ్రిడ్లను ఎంచుకోవాలి. బరువు నేలల్లో హైబ్రిడ్లను ఎంచుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు. శనగ పంట పండించడానికి తేమను బాగా నిలుపుకునే మధ్యస్థ మరియు బరువైన నల్లరేగడి నేలలు అనువుగా ఉంటాయి. అక్టోబర్ నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవటానికి అనువైన సమయం. శనగ పంటలో దేశవాళీ రకాలైన JB11, JAKI 9218, క్రాంతి, JB 130, నంద్యాల శనగ 1, నంద్యాల శనగ 47 వంటి రకాలను ఎంచుకోవటం కానీ లేదా కాబూలి రకాలైన KAK పూలే, G95311 మరియు శ్వేత వంటి రకాలను ఎంచుకుని అధిక దిగుబడి సాధించవచ్చు. నంద్యాల 1 రకాన్ని యంత్రాల ద్వారా కోత చేపట్టవచ్చు. ధనియాలు ఉత్తర తెలంగాణకు అనుకూలమైన పంట. ఈ పంటకు చల్లని వాతావరణంతో పాటు తక్కువ ఉష్ణోగ్రత, తగినంత మంచు కురవటంతో అనుకూలంగా ఉంటుంది. ఇది 90 నుంచి 110 రోజుల వ్యవధి గల పంట. అక్టోబర్ 15 నుంచి నవంబర్ నెలాఖరు వరకు సాగుకు అనుకూలం. కొత్తిమీర కొరకైతే సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. సింధు, సాధన, స్వాతి, సుధ, APH ధనియా 1 రకాలు అనుకూలం. ఎకరాకు 6 కిలోల కంటే ఎక్కువ విత్తనం వాడరాదు.
30x10 సెంటీమీటర్ల ఎడంతో విత్తనాన్ని విత్తుకోవాలి. వర్షాలు అనుకూలంగా లేక ఖరీఫ్ పంటలు నష్టపోయినప్పుడు కుసుమ సాగు రైతుకు మంచి ప్రత్యామ్నాయం. అడవి పందుల సమస్య ఉన్న ప్రాంతాల్లో కుసుమ సాగుకు మొగ్గు చూపటం అనేది వ్యూహాత్మక నిర్ణయం. కుసుమను అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. కొద్దిగా చౌడు ఉన్న భూముల్లో కుసుమను విజయవంతంగా పండించుకోవచ్చు. కుసుమను శనగ లేదా ధనియాలతో 1:2 నిష్పత్తిలో అంతర పంటగా సాగు చేస్తే అధిక నికర ఆదాయం పొందవచ్చు. వాము పంటలో కూడా ధనియాలలానే చల్లని వాతావరణం మరియు మంచు అనేది పంట పెరుగుదలకు దోహదపడుతుంది. ఇది 5 నెలల పంట. సెప్టెంబర్, అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. లామ్ సెలక్షన్ 1 వంటి రకాన్ని ఎంచుకుని ఎకరాకు 1 కిలో విత్తనాన్ని 1 గ్రామ్ కార్బండిజంతో విత్తన శుద్ధి చేసుకుని 1:9 నిష్పత్తిలో ఇసుకతో కలిపి 60 సెంటీమీటర్ల ఎడంలో 3 నుంచి 4 సెంటీమీటర్ల లోతులో ఎదపెట్టుకోవాలి. నీటి వసతి ఉన్న చోట తేలికపాటి నేలల్లో ఆరుతడి పంటల సాగు చేసుకోవాలి. తేలికపాటి నేలల్లో 2 నుంచి 3 తడుల అవకాశం ఉన్నప్పుడు పెసర, జొన్న, ఉలవలు మరియు బొబ్బర్లను సాగు చేసుకోవచ్చు. పెసరను అక్టోబర్ చివరి వరకు విత్తుకోవచ్చు. పెసరలో ఎంజీజీ 295, ఎంజీజీ 347, ఎంజీజీ 348, ఎంజీజీ 851, డబ్ల్యూజీజీ 87, డబ్ల్యూజీజీ 42, టీఎం 96-2 వంటి రకాలు అనుకూలం. పల్లాకు తెగులు తట్టుకునే రకాలు సాగు చేయాలి. పల్లాకు తెగులుకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. బొబ్బెర మరియు ఉలవలను అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. తేలికపాటి నేలల్లో 3 నుంచి 4 తడులతో రబీ కందు మరియు ఆముదం పంటలను ఎంపిక చేసుకోవచ్చు. రబీ కందిని అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చు. రబీలో డబ్ల్యూఆర్జీ 27, డబ్ల్యూఆర్జీ 6558, టీడీఆర్జీ 4, ఆర్జీటీ 1, ఐసీసీహెచ్ 2740, ఎల్ఆర్టీ 41, ఐసీపీఎల్ 85063, పీఆర్జీ 158, ఎంఆర్జీ 1004 వంటి రకాలను దగ్గరగా సాలుకు మధ్య 45 నుంచి 60 సెంటీమీటర్లు, మొక్కకు 10 సెంటీమీటర్ల ఎడంతో ఎకరానికి 6 నుంచి 8 కిలోల విత్తనం విత్తుకోవాలి. ఆముదం పంటను అక్టోబర్లో విత్తుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు. ప్రగతి, హరిత, డీసీఎస్ 107, జ్వాలా వంటి సూటి రకాలను మరియు పీసీహెచ్ 111, డీసీహెచ్ 177 వంటి హైబ్రిడ్లను ఎంపిక చేసుకోవచ్చు. తేలికపాటి నేలల్లో 6 నుంచి 8 తడులతో వేరుశెనగ మరియు మొక్కజొన్నలను రబీలో సాగు చేసుకోవచ్చు. వేరుశెనగను ఉత్తర తెలంగాణలో అక్టోబర్ చివరి వరకు, దక్షిణ తెలంగాణలో నవంబర్ చివరి వారం వరకు విత్తుకోవచ్చు. మొక్కజొన్నను అక్టోబర్ నుండి నవంబర్ వరకు విత్తుకోవచ్చు. తెలంగాణలో 75% సాగు భూగర్భ జలాల మీదే ఆధారపడి జరుగుతుంది. బాధాకరమైన విషయం ఏంటంటే బోర్ల క్రింద కూడా వరి సాగు చేపట్టడం వల్ల నీటి వినియోగంతో పాటు విద్యుత్ వినియోగం పెరిగి రబీలో పంట చివరి దశలో ఎండిపోవడం గత కొన్ని సంవత్సరాలుగా పరిపాటిగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రబీలో వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయడం వల్ల అధిక విస్తీర్ణంతో పంటలను పండించుకోవడమే గాక ఎక్కువ లాభాన్ని ఆర్జించవచ్చు. ఒక ఎకరం వరి పండించే నీటితో దాదాపు 2 నుంచి 3 రకాల మొక్కజొన్న, వేరుశెనగ, ఆవాలు మరియు కూరగాయ పంటలైన వంగ, బెండ, ఉల్లి, టమాటో పండించవచ్చు. అదేవిధంగా 1 ఎకరం వరికి బదులుగా అదే నీటితో 2 నుంచి 3 ఎకరాల్లో రబీ ఆముదం, రబీ కంది మరియు 4 నుంచి 5 ఎకరాల అలసందలను, పప్పుధాన్యాలైన పెసర, మినుము మరియు శనగలను పండించవచ్చు. పప్పుధాన్యాలైన పెసర, మినుములను వరికోతకు ముందు తగిన తేమలో వెదజల్లి సాగు చేయటం పరిపాటి. అదేవిధంగా వరికోత తరువాత దుక్కి దున్నకుండా తగిన పదునులో మొక్కజొన్న, ఆమదం,
శనగ పంటలను కూడా విత్తి సాగు చేయవచ్చు. వేరుశెనగ, ఆవాలు, నువ్వుల పంట సాగుకు దుక్కి తయారు చేసుకోవాలి. దుక్కి తయారీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల మొలక శాతం బాగా ఉండి, మొక్కల సాంద్రత సరిగ్గా ఉండి మంచి దిగుబడి సాధించవచ్చు. వేరుశెనగ కద్రి 6, కద్రి 9, అనంత, హరితాంధ్ర, ధరణి, TLG 24 వంటి గుత్తి రకాలను, కద్రి 7, కద్రి 8 వంటి వర్జీనియా రకాలను ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ బంకమను నల్లరేగడి నేలలు సాగుకు పనికిరావు. రబీలో నీటిపారుదల క్రింద 22.5 సెంటీమీటర్లు ఇంటూ 10 సెంటీమీటర్ల దూరంలో 80 కిలోల విత్తనాలను విత్తుకోవాలి. మొక్కల సాంద్రత 1 చదరపు మీటర్కు 44 మొక్కలు ఉండేటట్లుగా చూసుకోవాలి. స్ట్రిడిల్ సహాయంతో విత్తుకుంటే సాగు ఖర్చు తగ్గించవచ్చు. విత్తిన 45 రోజుల తర్వాత ఎటువంటి అంతర్సేద్యం చేయకూడదు. పైరులో ఊడలు దిగే దశ నుంచి కాయలు ఊరే దశ నీటి ఎద్దడికి సున్నిత దశలు కాబట్టి ఈ దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. నీటిని తుంపర్ల ద్వారా ఇచ్చినట్లయితే దాదాపు 25% నీరు ఆదా అయ్యి అధిక దిగుబడి మరియు నాణ్యమైన కాయలు తీసుకోవచ్చు. వేరుశెనగ మొక్కల్లోని 75% కాయలు పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడే కోయాలి. వరి కోసిన తర్వాత జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 లోపు నువ్వులను విత్తుకోవచ్చు. శ్వేత, హిను, రాజేశ్వరి, చందన, యలమంచిలు వంటి రకాలను సాగుకు అనుకూలం. ఎకరాకు 2.5 కిలోల విత్తనాలకి 3 ఇసుక కలిపి గొర్రుతో 30 సెంటీమీటర్లు ఇంటూ 15 సెంటీమీటర్ల ఎడవు ఉండేటట్లుగా విత్తుకోవాలి. విత్తిన వెంటనే పలుచని తడి ఇవ్వాలి. పూత, కాయ అభివృద్ధి మరియు గింజ కట్టు దశల్లో తడులు ఇవ్వాలి. ఉత్తర తెలంగాణలో రైతులు ఆసక్తి చూపుతున్న పంట ఆవాలు. తక్కువ నీటి వనరులు, సులభ యాజమాన్యం మరియు నిలకడైన ధరల వల్ల రబీలో ఈ పంట లాభదాయకమైనదిగా చెప్పుకోవచ్చు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. బరువైన నేలలో పండిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. ఎకరానికి 2 నుంచి 2.5 కిలోల విత్తనానికి 5 కిలోల ఇసుక కలిపి గొర్రు సహాయంతో 45 ఇంటూ 20 సెంటీమీటర్ల ఎడ ఉండేటట్లు విత్తుకోవాలి. పూసా ఆగ్రాని, వరుణ, పూసా మాహక్, నరేంద్ర అగేతి వంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. 3 నుంచి 4 తడులతో మంచి దిగుబడులు తీసుకోవచ్చు. ఎత్తైన బోదు కాలువ పద్ధతిలో రబీ కందు విత్తుకోవాలి. మొగ్గ దశకు ముందు కాయలు ఏర్పడే దశలో తప్పక నీరు ఇవ్వాలి. కీలక దశల్లో డ్రిప్ లేదా బోదెల ద్వారా నీరు అందించినచో అధిక దిగుబడులు తీసుకోవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుంచి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబిస్తే ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది.